దరిద్రునికి ఇంటిలో కూడా గౌరవము ఉండదు అన్నమాట ఎంతవరకు సత్యమో బీదబాపడు గారెల కథ ద్వారా తెలుసుకుందాం. వయస్సు మళ్ళిన ఒక బీదబాపనికి బహుకాలముగా గారెల మీద ఆశ ఉండెను. ఒకనాడు ఎంతో ప్రయాసపడి కొన్ని మినుములు, కొంత నూనె, ఇంకా అందుకు కావలసిన వస్తువులు సంపాదించి భార్య చేతికిచ్చి గారెలు వండి తెమ్మని చెప్పాడు. ఆమె గారెలు వండుచున్నప్పుడే అన్నీ తానే తిని ఒక గారెను మాత్రం తెచ్చి మగని ముందు ఉంచెను. బ్రాహ్మణుడు మిగిలిన గారెలు ఏవి అని అడుగగా, నేనే భక్షించిని అన్నదావిడ. అన్ని గారెలు ఎలాగన తింటివి అని అడిగాడు బ్రాహ్మణుడు. ఈలాగన తింటిని చూడుము అని ఆ మిగిలిన ఒక గారెను కూడా తినివేశాను. ఈ విధముగా బ్రాహ్మణుడు మోసపోయాను.